ఓ మై గాడ్ 154 పరుగుల టార్గెట్ని కేవలం 10 ఓవర్స్లోనే ఛేదించడం ఏంటి బాస్. ఇది నిజంగా అన్బిలీవబుల్. ఈ రికార్డ్ విక్టరీకి కారణం ఎవరని చెప్పాలి? ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసిన హర్షిత్ రాణా అని చెప్పాలా? హర్షిత్కి వికెట్ దక్కడానికి కారకుడు స్టన్నింగ్ క్యాచ్తో అందరికీ స్వీట్ షాక్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా అని చెప్పాలా? లేదంటే తన పదునైన బౌలింగ్తో న్యూజిలాండ్ బ్యాటర్స్ని గజ్జా వణికించి కీలకమైన 3 వికెట్లు కూల్చిన బూమ్రా అని చెప్పాలా? లేదంటే చాలా నెలల తర్వాత టీంలో స్థానం దక్కించుకొని కీలకమైన 2 వికెట్స్ కూల్చి న్యూజిలాండ్ నడ్డి విరిచిన రవి బిష్ణోయ్ అని చెప్పాలా? లేదంటే 154 పరుగుల టార్గెట్ ఇచ్చాం, గెలవడానికి పోరాటం చేద్దాం అనుకున్న న్యూజిలాండ్ బౌలర్స్ని కనికరం లేకుండా చితకబాదిన అభిషేక్ శర్మ అని చెప్పాలా? ఇషాన్ కిషన్ అని చెప్పాలా? కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అని చెప్పాలా? ఇలా ఈ ఘన విజయం వెనుక ఒకరు ఇద్దరు కాదు బాస్, ఆల్మోస్ట్ టీం అంతా ఉంది. అందరూ కలిసికట్టుగా న్యూజిలాండ్ని దారుణంగా ఓడించి పడేశారు. వరుసగా 3వ మ్యాచ్లో కూడా చిత్తు చేసి మ్యాచ్తో పాటు సిరీస్ని చేజిక్కించుకున్నారు. అంతేకాదు బాస్, ఓడిఐ సిరీస్ ఓటమికి నెక్స్ట్ లెవెల్లో ప్రతీకారం తీర్చేసుకున్నారు. అప్పుడే అయిపోలేదు బాస్, ఇంకా 2 మ్యాచ్ల్లో కూడా న్యూజిలాండ్ని చిత్తు చేయాలి. టీ20 వరల్డ్ కప్లో పాల్గొనే ప్రతి టీంకి సునామీ హెచ్చరికలు జారీ చేయాలి. ఏమంటారు బాస్? ఇక ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్స్లో కేవలం 153 పరుగులే చేసి 9 వికెట్స్ కోల్పోయింది బాస్. యాక్చువల్గా మన బౌలర్స్ కివీస్ బ్యాటర్స్కి ఎక్కడా ఊపిరే ఆడనివ్వలేదు. ఫస్ట్ ఓవర్లోనే హర్షిత్ రాణా కాన్వేని అవుట్ చేశాడు. నెక్స్ట్ రచిన్ రవీంద్రని పాండ్యా పెవిలియన్కి పంపాడు. ఆ తర్వాత కూడా హార్దిక్ డారెల్ మిచెల్ వికెట్ని దక్కించుకున్నాడు. ఇక న్యూజిలాండ్ నుండి టాప్ స్కోరర్ గ్లాన్ ఫిలిప్స్ 48 పరుగులు సాధించాక బిష్నోయ్ బౌలింగ్లో క్యాచ్అవుట్ అయ్యాడు. ఫిలిప్స్తో పాటు మార్క్ చాప్మెన్ వికెట్ని కూల్చాడు బిష్నోయ్. చెప్పాలంటే 2 చాలా ఇంపార్టెంట్ వికెట్స్. వీరిద్దరిని అవుట్ చేసి బిష్నోయ్ న్యూజిలాండ్ నడ్డి విరిచేశాడు. ఇక బూమ్రా గురించి ఏం చెప్పమంటారు బాస్? తానేసిన ఫస్ట్ బంతికి టిమ్ సిఫర్డ్ని క్లీన్ బౌల్డ్ చేసి పడేశాడు. ఆ తర్వాత చివర్లో కొట్టాలనుకున్న శాట్నర్ని అవుట్ చేశాడు. ఫైనల్గా జమేసన్ని బౌల్డ్ చేసి 3 వికెట్స్ దక్కించుకున్నాడు. ఇలా మన బౌలర్స్ వరుసగా వికెట్స్ కూల్చడం వల్ల న్యూజిలాండ్ 153 రన్సే చేసింది. సర్లే, మన టీంలో ఎంత తోపు ప్లేయర్స్ ఉన్నా న్యూజిలాండ్ పక్కా ప్లానింగ్తో వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుందేమో అన్న డౌట్ వచ్చింది బాస్. దాన్ని నిజం చేసేలా మ్యాట్ హెన్రీ ఫస్ట్ బంతికే సంజు శాంసన్ని అవుట్ చేసి ప్రతి ఇండియన్ ఫ్యాన్ గుండెల్లో దడ పుట్టించాడు. అయితే ఆ దడ న్యూజిలాండ్ ఫ్యాన్స్కి షిఫ్ట్ అవ్వడానికి జస్ట్ ఒక్క బంతే పట్టింది బాస్. అవును బాస్, ఫస్ట్ బాల్కే సంజు అవుట్ అయ్యాడు. సెకండ్ బాల్కి సింగిల్ రాలేదు. బట్ థర్డ్ బాల్ 6, ఫోర్త్ బాల్ 6, ఫిఫ్త్ బాల్ 4 బాది ఇషాన్ కిషన్ వరదలు వస్తే డ్యామ్ గేట్లు ఎత్తినట్లు బౌండరీల సునామీ గేట్లు ఎత్తి పడేశాడు. అక్కడి నుండి మొదలు న్యూజిలాండ్ బౌలర్స్ బంతులేయడం, మన వాళ్ళు బౌండరీల మోత మోగించడం చూడడానికి 2 కళ్ళు సరిపోలేవంటే నమ్మండి బాస్. జనరల్గా అభిషేక్ తన బ్యాటింగ్తో ఎలా అల్లాడిస్తాడో అందరికీ తెలిసిందే. అటు ఇటుగా ఇషాన్ కిషన్ కూడా చిత్తక్క బాదుతుంటే మ్యాచ్ మామూలుగా మజా రాలేదు బాస్. అయితే 13 బంతుల్లో 28 రన్స్ చేసిన ఇషాన్ కిషన్ని అవుట్ చేసి ఊపిరి పీల్చుకుందామనుకున్న న్యూజిలాండ్కి ఎక్కువ సమయం పట్టలేదు తుఫాన్ కాస్త సునామీగా మారిందని తెలుసుకోవడానికి. ఒకవైపు అభిషేక్, ఇంకోవైపు సూర్య 4లు 6లతో స్టేడియాన్ని హోరెత్తించేశారు. పవర్ ప్లే ముగిసే సమయానికే మన స్కోర్ 94 పరుగుల వరకు వచ్చిందంటేనే అర్థం చేసుకుని బాస్ ఎంతలా చెలరేగిపోయారో మన బ్యాటర్స్. ఇక అభిషేక్ శర్మ ఏం కొడుతున్నాడు బాస్, అది ఇంత కన్సిస్టెంట్గా. బ్యాట్ ఊపితే 6, బ్యాట్ ఊపితే 4. నిజంగా అది మామూలు కొట్టుడు కాదు బాస్, చితక్కొట్టుడు. ఆ చితక్కొట్టుడికి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన సెకండ్ ఇండియన్ బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు అభిషేక్ శర్మ. ఇక నెంబర్ 1లో ఎవరున్నారో వేరే చెప్పనక్కర్లేదనుకుంటా, యువరాజ్ సింగ్. ఇంగ్లాండ్పై కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్లో అభిషేక్ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు. మొత్తంగా అభిషేక్ ఈ మ్యాచ్లో కేవలం 20 బంతుల్లోనే 5 భారీ సిక్సర్లతో సహా 7 బౌండరీల సహాయంతో 68 రన్స్ దంచి కొట్టాడు. స్ట్రైక్ రేట్ 340. విన్నరా బాస్, స్ట్రైక్ రేట్ 340. ఇలాంటి బ్యాటింగ్ని పొగడాలంటే మాటలు సరిపోతాయా చెప్పండి బాస్? హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఏమంటారు బాస్? ఇక ఈ మ్యాచ్లో సూర్య కూడా తన ప్రతాపాన్ని చూపించేశాడు. వరుసగా ఈ మ్యాచ్లో కూడా
హాఫ్ సెంచరీ సాధించేశాడు. T20 వరల్డ్ కప్లో ఎక్కడ అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్న సూర్య బిగ్ కన్సర్న్గా మారతాడేమో అనిపించింది. బట్ సరిగ్గా వరల్డ్ కప్కి ముందు కిర్రాక్ ఫామ్ని అందుకున్నాడు. మరిచిపోయాడనుకున్న మిస్టర్ 360 డిగ్రీస్ కలను సానబెట్టి వెలికి తీసి ప్రయోగించడం మొదలు పెట్టేశాడు. ఈ మ్యాచ్లో సూర్య 26 బంతుల్లోనే 3 సిక్స్లు 6 ఫోర్ల సహాయంతో 57 పరుగులు సాధించేశాడు. ఇలా మన బ్యాటర్స్ వీర విహారం వల్ల న్యూజిలాండ్ ఇచ్చిన 154 పరుగుల టార్గెట్ని కేవలం 10 ఓవర్స్లోనే ఛేదించేసి రికార్డు విక్టరీ సాధించింది టీమిండియా. మరి బాస్, ఈ మ్యాచ్లో మిమ్మల్ని ఎవరి బ్యాటింగ్ ఫుల్ ఎంటర్టైన్ చేసింది? ఇషాన్ కిషన్ దా, అభిషేక్ శర్మదా, సూర్యకుమార్ యాదవ్ దా? కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.